అదేంటో చెప్పు. అదేంటంటే చిన్న ప్రాబ్లమ్ ఒకటి, యంగ్ హీరోస్ అందరికీ అంటే కొత్తగా వచ్చిన యంగ్ హీరోస్ అంటే ఐ మీన్ టు సే కొత్త బ్యాచ్ మా లాటు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారండి. హీరోయిన్లు దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదంటే ఉండేది 15 మంది ఉంటున్నారు. రవితేజ గారు సంవత్సరానికి 3 సినిమాలు చేస్తారు. ఒక్కో సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటున్నారు. దానికి ఆడిషన్ మాత్రం 4 చేస్తున్నారు. అంటే 3x4 12 మంది కూడా మేము రవితేజ గారి సినిమా చేస్తున్నాము అని ఫిక్స్. 12 మందినా ఒక్కో సినిమాకి 4 ఇంటూ 3 సినిమాలు అంతే. సో ఆ 12 మంది మేము రవితేజ గారి సినిమా చేస్తున్నాం, మీరు కాసేపు ఆగండి అని చెప్పి మమ్మల్ని ఆపేస్తున్నారు. దొరకట్లేదు, కష్టమైపోతుంది. ఇది ఒక ప్రాబ్లం ఒకటి ఉంది. ఇది ఆడియన్స్ సమక్షంగా ఇప్పుడు నేను చెప్పనా? చెప్పండి. ఇక నీకు ఆ ప్రాబ్లం ఉండదు. ఐ హోప్ ఇక నాకు ఆ ప్రాబ్లం ఉండదు అని. అంటే ఇది 2 విధాలుగా తీసుకోవచ్చు. ఒకటి, నీకు హీరోయిన్ ఉండే సినిమాలు నువ్వు ఎలాగో చేయలేవని మీరు అన్న తీసుకోవచ్చు, లేదా బిఫోర్ ఆఫ్టర్. ఐ హోప్ అలా జరగాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మ్యూజిక్ సౌండ్, ఎక్స్ట్రాడినరీ సౌండ్ ఒకటి ఈ సినిమాలో వినిపిస్తాను. పేరు బాగుంది, మ్యూజిక్ కూడా బాగుంది. ఫస్ట్ చెప్పాను కానీ కార్తీక్ అంటే ఐఎమ్ ఆల్వేస్, నాకు కొత్తలు అనేసరికి నాకు ఎక్కలేని ఊపు వస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళు మంచి ఊపు మీద ఉంటారు. ఏదో ప్రూవ్ చేసుకోవాలని, ఎంకరేజ్ చేసుకోవాలని. చేసుకునేవాడు ముందుకెళ్తాడు, చేయలేనివాడు అక్కడ ఉండిపోతాడు. అంతే, సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. బట్ కొత్తోడు అతను చిన్న సౌండ్ కానీ అసలు అండ్ సౌండ్ మీద, సీజీల మీద, ఆటల మీద కార్తీక్ కూడా మంచి కమాండు. అంటే పని చేసే కొద్దీ అతనికి పెరిగిపోతుంది. సో వెరీ క్లియర్ అబౌట్ సౌండ్ అండ్ ఆల్. నేను మొన్నే చూసాను, 2 రీల్ చూపించాడు నాకు. ఇద్దరు కలిసి ఎరగదీశారు. సూపర్. అది ట్రైలర్లోనే అర్థమవుతుంది. అలాంటి మ్యూజిక్, ఇలాంటి సినిమాలకి అలాంటి మ్యూజిక్ వెరీ ఇంపార్టెంట్. ఆ మ్యూజిక్కే గూస్ బంప్స్, ఎలివేషన్. మీరు మొన్న అంటూ ఉన్నారు అంటే పనిలో పని, నాది కూడా చిన్న బయట లాగిచ్చేస్తారు. పనిలో మీరు మొన్న అంటూ ఉన్నారు హనుమాన్లో మ్యూజిక్ నాకు చాలా నచ్చింది మీరు అంటూ ఉన్నారు. కాబట్టి అతని పేరు మర్చిపోయాను నేను. హరిగౌడ యా, సూపర్ గా చేశాడు. మీకు పెద్ద ఫ్యాను. నన్ను గత వారం రోజుల నుంచి చంపేస్తున్నాడు. రవి గారికి ఎలాగో అలా ఒక మీటింగ్ సెట్ చేయండి, ఒక మీటింగ్. సూపర్. ఇది మా వాడు విన్నాడు. డెఫినెట్ కలుద్దాం. అరే అలాంటి వాళ్ళు కలవడానికి నేను అసలు రెడీ. నేను ఏ సౌండ్ ఇచ్చాడు, సూపర్. సినిమా అయిపోయిన తర్వాత కూడా, ఇవాళకి కార్తిక్ గారు నాకు తెలుసు, సినిమా అయిపోయిన తర్వాత కూడా హీ స్టిల్ వర్కింగ్ ఆన్ ద ప్రోడక్ట్. దాన్ని ఎలా బెటర్ చేసి ఎవ్రీ మినిట్ అనుక్షణం. ఐఎమ్ డెఫినెట్లీ షూర్ ఆయన ఇంతకు ముందు చేసిన సినిమాలు వాటి ఎక్స్పీరియన్స్ అంతా ఈ సినిమాతో ఎన్హాన్స్ అయ్యి ఒక్కసారి ఒక బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బయటికి రావాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే దాంట్లో నా స్వార్థాలు కూడా డెఫినెట్గా నెక్స్ట్ నువ్వే కాబట్టి యు ఆర్ ఇన్ క్యూ కదా. సో డెఫినెట్గా లేదు. ఇప్పుడు ఒక టెక్నీషియన్ లైక్ సినిమాటోగ్రాఫర్ బేసిక్గా, ఒక డైరెక్టర్ అయ్యేవాడు బేసిక్గా చాలా అరుదు, తక్కువ లైక్ సక్సెస్ అవటం కానీ ఇంకోటి. కానీ కార్తీక్ అది కాదు, అసలు ఎగ్జిక్యూషన్ అది చెప్పాను కదా, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా. అందుకే నేను ఇంకా చాలా హ్యాపీగా ఉన్నా. కానీ రిలీజ్ ముందు మీరు హ్యాపీగా ఉంటే కనిపించేస్తుంది మాకు. నా అర్థమైంది కదా మీకు. మీరు మీ సెల్ఫ్ క్రిటిక్ నేను ఉన్నది చెప్పేస్తాను, బాగుంటుందా బాగోలేదా అది రిలీజ్ ముందు కూడా చెప్పేస్తారు. మీ వైబ్ అనేది బయటకు కనిపించేస్తుంటుంది. ఆ సినిమా పట్ల మీకున్న నమ్మకం, మీ వైబ్ కనిపించేస్తుంటుంది. కమింగ్ టు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సినిమా వెనకాల సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీకే మీరు వరుసగా చేస్తున్నారు. అయినా హోమ్ ప్రొడక్షన్లో అయిపోయింది అది. ఎగ్జాక్ట్లీ. సో ఎందుకు మీరు పీపుల్ మీడియా ఫ్యాక్టరీతోనే ఈ జర్నీని కంటిన్యూస్గా? అక్కడ విశ్వ గారితో, వివేక్ గారితో కనెక్షన్ భలే కుదిరింది అనమాట. బికాస్ వాళ్ళు చాలా పాజిటివ్ పీపుల్, ఉన్నట్టు మాట్లాడేస్తారు. ఏదో సోది ఎక్స్ట్రా అయ్యే ఉండవు. వెరీ జెన్యూన్ పీపుల్ ఇద్దరు. అండ్ నేను ఉన్నది మాడతాను, వాళ్ళు ఉన్నది మాడతాను. అందుకే నాకు తెలిసి పర్ఫెక్ట్గా కనెక్ట్ అయింది. అందుకే వరుసగా సినిమాలు చేస్తున్నాం. అందుకే అంటున్నాను, ఇట్స్ లైక్ మై హోమ్ ప్రొడక్షన్. ఎవ్రీ 15 minutesకి ఒక హై ఉంటుంది సినిమాలో అని ఒక టాక్ వినిపించింది నాకు. ఈ సందర్భంగా రివీల్ చేస్తున్నా. సో ఈ సినిమా నుంచి టాక్ ఎక్కడి నుంచి వినిపించింది నీకు? ఏమండి మేము పీపుల్ మీడియాలో ఇప్పుడు మా కార్తిక్ గాని ఏమైనా చేస్తున్నాడు ఏంటి? అస్సలు చెప్పండి, ఏం చెప్పండి. నాకు ప్రామిస్ చేసాడు, ఏం చెప్పను ఎవరికి. నాకు కొట్టేసి నాతో కూడా ఒట్టేయించుకున్నాడు. ఓకే ఏంటి నన్ను ఏం అడగద్దండి. సో నేను ఆపుకోలేను కాబట్టి అక్కడికి నుంచి కొంచెం సేకరించిన ఇన్ఫర్మేషన్ బట్టి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు ఈ సినిమా నుంచి? పొద్దున్నే ఫస్ట్ హాఫ్లో నాకు నిజంగా నాకు చెప్పడం ఇష్టం ఉండదు తేజ. నాకు తెలుసు, అది చూసి ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అది ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో ఒక ప్రీ క్లైమాక్స్ ముందు ఐఎమ్ వెయిటింగ్ అబ్బాయి. నీకు అంతగా నీకేం చెప్పను.
మీ ఇంటుంటే పెద్ద హిట్ కొట్టేస్తున్నాం అనిపిస్తుంది. let's hope. I wish strongly. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఈ సినిమా హిందీలో సహదేవ్ అని అనౌన్స్ చేశారు. అంటే ఆ టైటిల్ ఈగల్ అనేది దొరకలేక ఆల్రెడీ ఎవరు చేస్తున్నారు. సో అందుకే లేకపోతే ఈగలేని పెట్టేవాళ్ళు లేక అందుకే సహదేవ్ అని పెట్టారు. బట్ హౌ సీరియస్ ఆర్ యూ టు కేటర్ యువర్ ఫిల్మ్స్ టు అదర్ లాంగ్వేజ్ ఆడియన్స్ ఆల్సో? డూ యూ వాంట్ దట్ టు హ్యాపెన్? అంటే ఇంటెన్షనల్గా చేస్తారా? అది ఇంటెన్షనల్గా చేయట్లేదు. ఇట్ షుడ్ హ్యాపెన్ అంతే. ఇప్పుడు మనం అనుకుని చేస్తే అవ్వదు. ఇట్ షుడ్ హ్యాపెన్ అంతే. హిందీ ప్రమోషన్స్కి బాంబే, ఢిల్లీ అన్నీ తిరుగుతున్నారు కదా, వాళ్ళకి తెలిసిన సౌత్ ఇండియన్ 4 స్టార్స్ పేర్లో వాళ్ళు కంపల్సరీగా చెప్పే పేరు आपका रवितेजा का फिल्म बहुत देखते हैं हम लोग. కరెక్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే యాంపుల్ కాంటెంట్ ఇలా ఇలా ఇసురుతూ ఉంటారు మీరు సంవత్సరానికి. అరే తీసుకో పట్టుకోరా, విక్రమార్కుడు డబ్బింగ్తో స్టార్ట్ అయింది. విక్రమార్కుడు డబ్బింగ్ నుంచి. బట్ గ్రహాలు ఎలాగ అనుకూలించాయి, ఎన్ని కోట్ల మంది ఎన్ని లాంగ్వేజుల్లో చూడటం అనేది మనం ఇది నిజం తేజ. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే అసలు వాళ్ళు చూస్తుంటే నన్ను చూసి ఎవరు అనుకుంటున్నారు ఒక్కసారి రాజా ది గ్రేట్ కో దేనికో మీరు అలీ గారు వెళ్తే అస్సాంలో ఒకసారి చెప్పరా మన ఆడియన్స్ కోసం. క్యాల్కటా ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి బై రోడ్ వెళ్ళాలి. దిగంగానే ఒక గుంపు నాయకు పరిగెత్తకుండా వస్తుంటే ఇల్లేంద్రా ఇలా వస్తున్నారు, ఎవరు అనుకుంటున్నారని చెప్పేసి వస్తే వాళ్ళు మామూలుగా చూడరంట. ఆ డార్జిలింగ్ వెళ్ళాము, డార్జిలింగ్లో అయితే అసలు ప్రతి ఒక్కడు టీవీలో రిపీటెడ్గా చూస్తారు సినిమా డైలాగులతో సహా. నా యూజే మాస్ మహారాజా పేరుతో సహా. ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ. అండ్ నాకు ఎక్స్ట్రాడినరీగా నచ్చింది ఏంటంటే మీరు కూర్చుని, ఎవరో అన్నారు నాతో, మీరు కూర్చుని ఏదో కాఫీ ఏదో తాగుతుంటే లొకేషన్లో ఒకటి వచ్చి సార్ అలా ఓకే అనుకుని వెళ్ళిపోతే అలీగారు ఆపి ఏంట్రా అంటే నువ్వు అనుకుంటున్నాడు కదా అన్నారంట కదా మీరు. నువ్వు ఎవడో అదే ఆడ ఆపి నువ్వు అనుకుంటున్నా గలత్ ఫేమీ అన్న. కానీ మీరు నిజంగానే కాదనుకున్నారు కదా. ఆడెళ్ళి మొత్తం తాండాన్ని పట్టుకొచ్చాడంటగా మొత్తం కింద నుంచి నువ్వే అని చెప్పి తీసుకొచ్చా. బట్ ఈగిల్ లాంటి సినిమా డెఫినెట్గా అదర్ లాంగ్వేజెస్ ఆడియన్స్కి కూడా స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్స్ క్యాటర్ చేసే ఫిల్మ్స్ అంటే మన ఖైదీ కానీ ఇలాంటి సినిమాలన్నీ చూద్దామనే ఒక ఎక్సైట్మెంట్ ముందు నుంచి ఉంటుంది. అండ్ థియేట్రికల్ ఫిల్మ్స్, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉండే ఫిల్మ్స్ చాలా తక్కువ వస్తాయి. ఇప్పుడు మరోసారి హనుమాన్ ఎలాగైతే నేను చెప్పొచ్చానండి, గ్యాప్ దొరికినప్పుడల్లా ఒకసారి వేసేసుకుంటాను మరి అని. ఓకే, సో అలాగే ఒకసారి కాదు వేసుకుంటానండి, ఏం పర్లేదు. థ్యాంక్ యూ, వేసుకో, హ్యాపీగా వేసుకో. సో ఈగిల్ ట్రైలర్ చూస్తుంటేనే హెలికాప్టర్లు, చాపర్లు, లేకపోతే యాక్షన్, నాకు ఒక షాట్ నచ్చిందండి. ఎంత బాగుందంటే గన్లు టప్ మన కెమెరా మీద తీసుకుని మళ్ళీ కెమెరా వెనక్కి వచ్చి అది లోడ్ చేసేది. ఇలాంటి థియేటర్లో మ్యూజిక్తో చూస్తే ఐఎమ్ ష్యూర్ డెఫినెట్గా ఒక సూపర్ హై ఉంటుంది.